వాళ్ళు ఇలా చేసుకోగలిగారంటే ఇంతకంటే గొప్ప సైన్స్, మళ్ళీ కొత్తగా పుట్టిన సైన్స్ గురించి మనం మాట్లాడుకోని అవసరం లేదు. ఎంత బాగుంది చూడండి గ్లాసు. ఇది 4-5 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి మెజర్మెంట్స్, అంటే బియ్యము, పప్పులు ఇలాంటివన్నీ మెజర్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్, ఆ ఆయిల్ స్టోరేజ్, దీనికి క్యాప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంతోనే చేసేసి పిక్స్ వేస్తారనమాట లోపల ఇలా కట్ చేసి. ఎంత బాగుంది చూడండి. సో చెట్టు నుంచి వచ్చిన ఈ థింగ్స్తో మనం అన్ని ఇలా వాడితే ఎంత మంచిదండి. దీంట్లో ఏదన్నా నిలువ ఉంటే కూడా ఆ ప్రోడక్ట్కి వాల్యూ పెరుగుతుంది అనమాట. సో బ్యాంబూ స్టిక్ సంబంధించి ఆయిల్ అండ్ పిండ్లు, ఇంకా ఉప్పు, ఎస్పెషల్ ఉప్పు. ఉప్పు దీంట్లో వాడితే ఇంకా మంచిది, అంటే తినేయదు. ఇప్పుడు మనం ఉప్పు వేయడానికి చాలా ఇబ్బంది పడతాం, ఎందులో వేయాలో తెలీదు. జాడీ కూడా ఒక్కోసారి ఉప్పు ఇబ్బంది పెడుతుంది తడి తగలకుండా. సో ఇలాంటి వాటిల్లో వాడాలి. కేరళ వాళ్ళు ఇప్పటికీ దీన్ని సన్నగా పొడవుగా ఉన్నదేమో నూనెకు వాడతారు. మంచి నూనె కూడా దీంట్లో నిల్వ ఉంచితే చాలా మంచిది. దీని తర్వాత ఇంకొకటి